కాకినాడ జిల్లా సామర్లకోటలో నీలమ్మ చెరువు ప్రాజెక్టు ఆధునీకరణకు ప్రణాళిక చేపట్టినట్లు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. శుక్రవారం నీలమ్మ చెరువు వద్ద నిర్మిస్తున్న ఓపెన్ జిమ్ పనులను కూటమి నేతలతో కలిసి పరిశీలించారు. చెరువు అభివృద్ధి కోసం 74 లక్షల రూపాయల నిధులను కూడా మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే చినరాజప్ప వివరించారు. వాకింగ్ ట్రాక్, విద్యుత్ దీపాలు, ఓపెన్ జిమ్ ఏర్పాటు, చెరువు ఆధునీకరణ పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే చినరాజప్ప తెలిపారు. ఈ కార్యక్రమంలో బడుగు శ్రీకాంత్, అడబాల కుమారస్వామి, కంటె జగదీష్, మోహన్, బలుసు, వాసు, వల్లూరి, దొరబాబు, అందుల జార్జి, చక్రవర్తి, శెట్టి, బత్తుల, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. చెప్పండి సార్. మీరు ఉంటారు, అందరూ ఉంటే కాదు. చెప్పండి సార్. అందరికీ కూడా నమస్కారం. నీలం చెరువు ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధి నోచుకోలేదు. దీన్ని చేయాలని చాలామంది ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేశారు. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు కూడా శంకుస్థాపన, అయినా ఇది జరగలేదు. మేము వచ్చిన తర్వాత మరి చేయాలని ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేయాలని చెప్పి ఆ గవర్నమెంట్లో నేను ఆ రోజు డబ్బులు ఇచ్చిన అవ్వలేదు. మరి ఈరోజు డబ్బులు ఇవ్వడమే కాదు, పని కూడా చేయాలని చెప్పి ఆలోచించి పని స్టార్ట్ చేసాను. 74 లక్షలు ఇచ్చాం. జిమ్ వేసాం. ఇక్కడ నీలమ్మ గుడి అంటే పేరు నీలమ్మ గుడి, గుడి బాగు చేస్తాం, కొత్త గుడి కడతాం. వాకింగ్ ట్రాక్, చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ వేస్తాం, లైటింగ్ పెడతాం. ఇవన్నీ కూడా చేసి మొత్తం 74 లక్షలు ప్లాన్ చేసుకుని దీని అభివృద్ధి ఇప్పుడు చేద్దామని చెప్పి థ్యాంక్ యూ సార్. ఇది విలేకరులకి